ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల ఎట్టకేలకి సాకారమవుతోంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది. తాజాగా టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఏపీ విభజన చట్టంలో హామీ ఇచ్చింది నాటి కేంద్ర ప్రభుత్వం. అయితే గత 10 ఏళ్లుగా ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా జోన్ వ్యవహారం ముందుకు సాగలేదు. ఇటీవలే ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడంతో కేంద్రం నుంచి విశాఖ రైల్వే జోన్ పై కదలిక వచ్చింది. తాజాగా విశాఖపట్నంలో జోనల్ కార్యాలయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియను ప్రారంభించింది రైల్వే శాఖ. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో స్వయంగా ఈ విషయం ప్రకటించారు. దీంతో విశాఖ వాసుల్లో ఆనందం నెలకొంది. ప్రధాని మోదీ ఈ నెల 29వ తేదీన విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విశాఖ రైల్వే జోన్ కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు ఇప్పటికే 53 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 11 అంతస్తుల్లో 149.16 కోట్ల వ్యయంతో జోనల్ కార్యాలయ నిర్మాణం చేపడుతోంది రైల్వే శాఖ. టెండర్లు దాఖలు చేసేందుకు డిసెంబర్ 27వ తేదీ వరకు గడువు విధించింది. టెండర్లు దక్కించుకున్న వాళ్లు 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అయితే భవనం పూర్తయ్యే వరకు ఎదురు చూడకుండా తాత్కాలిక భవనాల్లో అయినా సౌత్ కోస్ట్ జోన్ కార్యకలాపాలను ప్రారంభించాలని కోరుతున్నారు విశాఖ వాసులు.